నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులకి కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, సంతోషం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే ఖచ్చితంగా తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన బిడ్డని ఎట్లా తయారు చేసుకోవడం అనే దాని గురించి తెలుసుకోబోతాము. దానికి ముందు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. దాన్ని బాగా మనసు పెట్టి వినండి. మనకి ఉండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇటువంటి టైం మళ్ళీ మనకి రాదు. ఇంకోటి, బిడ్డకి మనం ఇచ్చే మంచి గిఫ్ట్ ఇంతకంటే ఏం పెద్దగా లేదు. అందుకని మనం వాళ్ళు ఏం చెప్తున్నారు, మనలాగా వాళ్ళు కూడా చాలా డౌట్స్, చాలా బాధలు అన్నీ ఉంటుంది. అవి అన్ని నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ రీతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క జర్నీ ఉంటుంది. దాంట్లో వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు లక్ష్మి. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. నాకు నార్మల్ డెలివరీ అయింది. 10 days బిఫోరే డెలివరీ చేసుకున్నాను. చాలా హ్యాపీ. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు నార్మల్ అయినందుకు. మా బేబీ కూడా చాలా సపోర్ట్ చేసింది మేడం. 9 months నాకు ఎటువంటి ప్రాబ్లం తెప్పిలేదు నా బేబీ. నిజంగా నా బేబీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు బేబీ గర్ల్ పుట్టింది. చాలా టాక్ టు బేబీ చేశాను, ఎక్సర్సైజెస్ అన్నీ చేశాను మీరు చెప్పినట్టు. ఎక్సర్సైజెస్ అన్నీ చాలా యూస్ఫుల్ అయ్యాయి మేడం. వాకింగ్ కానీ, స్టెప్స్ ఎక్కి దిగడం అన్నీ చాలా బాగా చేశాను. కానీ లాస్ట్ మినిట్ అనుకున్నాను, నార్మల్ అయినా పర్లేదు, సిజరీన్ అయినా పర్లేదు, నా బేబీ నాకు సేఫ్గా రావాలి అంతే చాలు అనుకున్నాను. కానీ లాస్ట్కి మీరు ట్రై చేసి నార్మల్కే ట్రై చేశారు. చాలా హ్యాపీ. నొప్పి ఎప్పుడు వచ్చింది? ఎంత? నార్మల్ చెకప్ కానీ వచ్చాం మేడం. మీరు పెయిన్స్ వస్తున్నాయి లైట్గా, తెలియట్లేదు అన్నారు. ఇంకా అడ్మిట్ అవ్వమన్నారు. అడ్మిట్ అయ్యాము. సాటర్డే ఈవినింగ్ అడ్మిట్ అయ్యాము. సండే మార్నింగ్ మీరు ట్యాబ్లెట్ ఇచ్చి ఇంకా పెయిన్స్కి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంకా స్టార్ట్ అయ్యాయి. ఇంకా 2 hours అంతే పెయిన్స్. 2 hours ఇంకా డెలివరీ అయిపోయింది. పెయిన్స్ కూడా అంటే మనం బేర్ చేయగలిగే పెయిన్సే ఉన్నాయి, మరీ అంత ఎక్కువ ఏం లేదు. మనం బేర్ చేయగలము పెయిన్స్. ఇంకా అంతే నార్మల్ అయిపోయింది. తెలియకుండానే బేబీ వచ్చేసింది. చాలా హ్యాపీ మేడం. మీరు ఎట్లా సపోర్ట్ చేశారు? మీరు చెప్పినట్టు టాక్ టు బేబీ అది బాగా చేసేది. ఈ స్పిరిచువల్ బుక్స్ అనేది చదివి చెప్తున్నాను. అది మటుకు చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. చెప్పండి. మామూలుగా ఉండేదానికన్నా బేబీ సాంగ్స్కి అది ఓకే, బట్ భగవద్గీత అనేది చదువుతున్నప్పుడు ఆ మూమెంట్స్ అనేది చాలా అసలు మనకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక ట్రయల్ చేస్తున్నప్పుడు రిజల్ట్ పాజిటివ్గా ఉంటే ఎంత హ్యాపీగా ఉండదో మనకి రెస్పాండ్ అవుతుంది అనేది. ఇక్కడ అదొక పద్ధతి చాలా చెప్పుకోదగ్గది. ఈ 9 months జర్నీ అనేది ఒక స్పిరిచువల్ వేలో ట్రావెల్ చేస్తారు డాక్టర్ గారు. సో మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇది మటుకు ఖచ్చితంగా చెయ్యండి. ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే మీరు మాట్లాడతారు నెక్స్ట్ టైం. అండ్ ఇక్కడ స్టాఫ్ కానీ, క్లీనింగ్ కానీ అంతా చాలా బాగుంటుంది. వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ హాస్పిటల్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. బేబీ ఎందుకు చేయాలి అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే అదే మనం మంచి బిడ్డని మనం కనాలి అని చెప్తుంటాం. ప్రెగ్నెన్సీ అందరికి వస్తుంది, బిడ్డ అందరికీ వస్తుంది. కానీ మంచి బిడ్డ అనేది మంచి తల్లులకే వస్తుంది. తండ్రి పక్క నుంచి సపోర్ట్, సహకారం ఉంటే మనకి బాగుంటుంది.
ఒక్కొక్కసారి తండ్రియో ఇంట్లో పెద్దగా ఎవరైనా కూడా అంతగా సపోర్ట్ చేయరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉండిపోతారు. కానీ తల్లి మాత్రం అది బాగా మనం గట్టిగా అనుకోవాలి. ఇందాక మనం చూసినాం అందరు టాక్ టు బేబీ చేసి, ఆ టాక్ టు బేబీ చేయడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇటువంటి బిడ్డల్ని చూసినప్పుడు ఆటిజం పిల్లలు కానీ కొంచెం బుద్ధి స్వాధీనం లేని బిడ్డలు చూసినప్పుడు బాధ. ఇంకోటి అన్నీ బాగుండి కూడా బిహేవియర్ బాగాలేని బిడ్డల్ని చూసినప్పుడు అది కూడా బాధ. కాబట్టి అట్లా కాకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దేశానికి మంచి బిడ్డగా మనం తీసుకోవచ్చు.